నేను డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు, సైకియాట్రిస్ట్, ప్రెసిడెంట్ ఐఎంఏ ఖమ్మం. ఈ రోజుల్లో కారణాలు తెలియదు కానీ గత 10 ఏళ్ల నుంచి యువత డ్రగ్స్‌కి ఎక్కువ అలవాటు పడింది. అంతకుముందు మనం ఎక్కడో వినేవాళ్ళం. గంజాయి అక్కడ వాడతారంట, ఇక్కడ వాడతారంట, లేకపోతే సాధువులు వాడతారంట, నాగ సాధువులు అలాంటివి విన్నాం. ఈ 10 ఏళ్ల నుంచి ఎందుకో తెలీదు, బాగా ఎక్కువైపోయింది. అది అవైలబిలిటీ పెరగటమా, కారణాలు నాకు తెలియకపోయినా ఉపయోగం ప్లస్ యూత్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇంటర్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు పేషెంట్స్గా. అది ఎందుకో గమనించుకోవాలి మనం. అలాగే మన పేరెంట్స్ కూడా పిల్లల పెంపకం మీద దృష్టి లేకుండా ఎక్కువ మంది వాళ్ళు కరోనా తర్వాత ఫోన్లకి ఎడిక్ట్ అయ్యారని ఫోన్ల నుంచి ఎక్కువ మంది ఇట్లా వాట్సాప్ గ్రూపుల్లో కానీ దేనిలో ద్వారా గంజాయికి ఎడిక్ట్ అవ్వటం, బయట తిరగటం, ఇలాంటివన్నీ అయ్యి కొంత డిసిప్లిన్ అయితే దెబ్బతింది స్టూడెంట్స్లో. అలాగే కొంతమంది హాస్టల్స్లో కూడా దొరుకుతుందని చెప్తున్నారు. అది కొద్దిగా భయం కలిగించే విషయంగా ఉంది. హాస్టల్లో కూడా ఎలా దొరుకుతుంది అనేది. జనరల్గా ఫోన్లే ఉంచరు, బట్ కొంతమంది చెప్పారు హాస్టల్లో దొరుకుతుందని, ఇంటర్ హాస్టల్స్లో. అలాంటి కొన్ని విన్నప్పుడు కొంచెం ఎందుకో ఎక్కువైందనే భయం కలుగుతుంది. ఆర్ వి సేఫ్ బయట అనేది కొంచెం ఆలోచించుకో. అయితే వీటిల్లో కారణాలు ఏంటంటే, ఒక్కసారి అలవాటైనాక వాళ్ళు ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళు సిస్టమేటిక్గా చేస్తారు. ఫస్ట్ ఫ్రీగా ఇవ్వటం, కొంత అలవాటు చేయటం, తర్వాత అమ్మటం, తర్వాత వాళ్ళు డబ్బులు దొరకకపోతే వీళ్ళని ఏజెంట్స్గా మార్చి అమ్మటం. సో ఇది జనరల్గా ఇంటర్నేషనల్ వైడ్ జరిగేది ఇది. ఫస్ట్ అలవాటు చేయటం, తర్వాత దాన్ని బానిస అయిన తర్వాత డబ్బుల కోసమో దేనికో ఏజెంట్గా మార్చుకొని అమ్మటం. సో డ్రగ్స్ తీసుకుంటే పేషెంట్ అయితే కేసులే ఉండవు, నార్కోటిక్ కేసులు అయ్యి అమ్మితేనే కేసులు ఉంటాయి. సో మీకు ఎవరైనా మీ పిల్లలు కానీ మీకు తెలిసిన పిల్లలు కానీ ఉంటే దానికి వైద్యం ఉంటుంది. మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే వైద్యం చేయొచ్చు. కేసులు కూడా ఏమి ఉండవు. పోలీసులు మమ్మల్ని అడగరు చెప్పమని, మేము చెప్పము. బట్ అది దొరికితే మాత్రం, అంటే అమ్ముతా దొరికితేనే కేసు అవుతుంది. సో దానికి భయపడకుండా ఎమ్మటే మానసిక వైద్యులను సంప్రదించి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా బానిసలు అయి ఉంటే తప్పకుండా తీసుకురండి. మందులోనే కౌన్సిలింగ్ ద్వారా కూడా నయం చేయొచ్చు.